ఎస్ఐ అభి అవనికి ఫోన్ చేసి వెంటనే స్టేషన్కి రమ్మంటాడు. ఇక అవని పరుగు పరుగున స్టేషన్కి వస్తుంది. ఏమైందండి, ఇంత అర్జెంటుగా రమ్మన్నారు, ఏమైనా తెలిసిందా అని అడుగుతుంది. మనం అనుకున్నట్లే మీ మావయ్య గారిని పైనుంచి ఎవరో కిందకి తోసేశారు. ఈ వీడియో చూడండి, మీ మావయ్య గారిని నెట్టేసింది మగవాడు కాదు, ఒక లేడీ. వీడియో జూమ్ చేసి చూడండి, ఆ లేడీ హ్యాండ్కి ఒక డిఫరెంట్ జ్యువెలరీ ఉంది చూడండి, అది కొంచెం ప్రత్యేకంగా ఉంది చూసారా. హత్య చేయాలనుకున్నది లేడీ కాబట్టి నా గెస్సింగ్ ప్రకారం ఆ పని చేసింది మీకు బాగా తెలిసిన వాళ్లే, మీ ఇంట్లోనే ఎవరో అయి ఉంటారని అభి చెప్తాడు. ఇక ఆ వీడియో చూసి అవని ఒక్కసారిగా షాక్ అవుతుంది. అభి గారు, మీరు ఒక పని చేయాలి, ఇప్పుడు నాకు చూపించిన వీడియో ఇంకెవరికైనా చూపించారా అని అవని అడుగుతుంది. లేదు, మీకే మొదటిసారి చూపించాను అంటాడు. ఆ హంతకురాలు ఎవరో తెలుసుకునేంత వరకు ఈ వీడియో గురించి ఎవ్వరికీ చెప్పకండి. మన దగ్గర ఈ ఆధారం ఉన్నట్లు ఏమాత్రం తెలిసినా హత్య చేయాలనుకున్న వాళ్ళు దొరకకుండా చాలా జాగ్రత్త పడతారు అంటుంది. అవును, నేను కూడా ఇదే చెప్దామనుకున్నాను అంటాడు. సరే, మీ ఇన్వెస్టిగేషన్ మీరు చేయండి, నేను ఈ ఆధారాన్ని బట్టి నేను చేయాల్సిన ప్రయత్నం నేను కూడా చేస్తాను, ఈ వీడియో నాకు సెండ్ చేయండి అని అవని అడుగుతుంది. ఇక మరోవైపు పల్లవి తన తండ్రి చక్రధర్కి కాల్ చేస్తుంది. డాడ్, నాకు చాలా టెన్షన్గా ఉంది, మావయ్యది సూసైడ్ అటెంప్ట్ కాదు, హత్యాయత్నమే ఉంటుందని ఎస్ఐ చెప్పినప్పటి నుంచి నా గురించి తెలిసిపోతుందేమోనని నాకు భయంగా ఉంది. ఆ ఎస్ఐ అక్షయ్ బావగారి ఫ్రెండ్ కాబట్టి చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. పోలీసులకి ఏ చిన్న ఆధారం దొరికినా నేను దొరికిపోతాను, ఏం చేయాలో తెలియడం లేదు డాడ్, మీరుంటే నేను దొరకకుండా ఏదో ఒకటి చేస్తారని ధైర్యం ఉండేదాన్ని, కానీ ఇప్పుడు మీ సపోర్ట్ కూడా నాకు లేకుండా పోయింది, నాకు చాలా భయంగా ఉంది డాడ్ అంటుంది. ఏదైనా తప్పు చేసేటప్పుడు చేయకముందు మాత్రమే చేయాలా వద్దా అని ఆలోచించాలి, తప్పు చేసేసిన తర్వాత జరిగిపోయిన దాని గురించి ఆలోచించకూడదు, దాని నుంచి ఎలా బయటపడాలా అని మాత్రమే ఆలోచించాలి అని చక్రధర్ అంటాడు. బయటపడే అవకాశం ఏదీ కనిపించట్లేదు డాడ్, అందుకే టెన్షన్గా ఉన్నాను అంటుంది. నా ఫ్రెండ్ ఒకడు యుఎస్లో ఉన్నాడు, నేను జైల్లో ఉన్నానని తెలుసుకుని నన్ను విడిపించడం కోసం ఇండియా వస్తున్నాడు. నా ఫ్రెండ్కి పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలున్నాయి, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది, వాడు రాగానే నన్ను బయటకు తీసుకొస్తాడు, నువ్వేం భయపడక్కర్లేదని చక్రధర్ అభయమిస్తాడు. మీరు బయటికి రాగానే మావయ్య కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆ ఎస్ఐని, వాడి చేత ఇదంతా చేస్తున్న అక్షయ్ అవని సంగతి తేల్చేయాలి డాడ్ అంటుంది. నేను వచ్చాక ఏం చేయాలో తెలుస్తాను, నా ఫ్రెండ్ నెంబర్ నీకు పంపిస్తున్నాను, ఒకసారి మాట్లాడు అంటాడు చక్రధర్. అమ్మయ్య, డాడ్తో మాట్లాడాక కాస్త టెన్షన్ తగ్గింది అనుకుంటుంది పల్లవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.